నమస్కారం. ఈరోజు మనం నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే ఎన్డీఏ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అసలు ఎన్డీఏ అంటే ఏంటి, ఎలా చేరాలి, ఆ విషయాలన్నీ చూద్దాం. సరేనా? మొదలు పెడదామా? తప్పకుండా. ఎన్డీఏ అంటే అది కేవలం ఒక ట్రైనింగ్ సెంటర్ కాదు. అది మన భారత రక్షణ దళాల భవిష్యత్తు నాయకులను తయారుచేసే ఒక గొప్ప సంస్థ. చాలా ప్రతిష్టాత్మకమైనది. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 విభాగాల వారికి కలిపి శిక్షణ ఇస్తారు ఇక్కడ. ఓ 3 విభాగాలకి కలిపా? అంటే మిగతా అకాడమీలకి దీనికి అదే తేడానా? అవును, అదే ముఖ్యమైన తేడా. భారతదేశంలో ఇది ఒక్కటే ఇలాంటి జాయింట్ సర్వీసెస్ అకాడమీ. అంటే అందరూ కలిసి ప్రాథమిక శిక్షణ పొందుతారు 3 ఏళ్లపాటు. ఎందుకలా? దానివల్ల ఉపయోగమేంటి? దాని ముఖ్య ఉద్దేశమేంటంటే చిన్న వయసు నుంచే అంటే కలిసి శిక్షణ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో కలిసి పనిచేయాల్సిన అధికారుల మధ్య మంచి అవగాహన, స్నేహం, సమన్వయం పెరుగుతాయి. ఇక్కడ 3 ఏళ్ల కఠిన శిక్షణ అయ్యాక అప్పుడు ఆ క్యాడేట్లు వారి సర్వీసులను బట్టి వేరే అకాడమీలకు వెళ్తారు. ఎక్కడికి? ఆర్మీ వాళ్లు డెహ్రాడూన్ ఐఎంఏకి, నేవీ వాళ్లు ఎజిమల ఐఎన్ఏకి, ఇంకా ఎయిర్ ఫోర్స్ వాళ్లు హైదరాబాద్ ఏఎఫ్ఏకి వెళ్తారు. ఆ తర్వాత స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కోసం. అర్థమైంది. ఆ బేసిక్ ఫౌండేషన్ ఇక్కడ పడుతుందన్నమాట. కరెక్ట్. సరే, మరి ఇందులో చేరాలంటే అర్హతలు, వయసు, చదువు వీటి గురించి చెప్పండి. ఆసక్తికరమైన విషయమేంటంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా అర్హులే గదా, అది పెద్ద మార్పే. అవునవును, అది నిజంగా చాలా ముఖ్యమైన మార్పు, చారిత్రాత్మకం కూడా. 2021 నుండి అమ్మాయిలు కూడా ఎన్డీఏలో చేరవచ్చు. వయసు విషయానికి వస్తే పరీక్ష రాసే సమయానికి 16.5 ఏళ్లు నిండి ఉండాలి, 19.5 ఏళ్లు దాటకూడదు. అంటే 16.5 నుంచి 19.5 మధ్యలో. అంతే. ఇక విద్యార్హత ఆర్మీ వింగ్ కైతే ఇంటర్మీడియట్ అంటే 10+2 ఏ గ్రూప్ అయినా పర్లేదు, పాస్ అయ్యుండాలి. ఓకే. కానీ నేవీ, ఎయిర్ ఫోర్స్ వింగ్లకి మాత్రం ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ కంపల్సరీ ఆ రెండింటికి. అవును. ఇంకో ముఖ్యమైన విషయం, అభ్యర్థులు పెళ్లి కానివాళ్లయి ఉండాలి. శిక్షణ పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు. అబ్బా, అంటే 16 ఏళ్లకే ఇంత పెద్ద నిర్ణయం, ఇంత కఠినమైన ప్రక్రియ. నిజంగా చిన్న వయసులోనే చాలా మెచ్యూరిటీ కావాలి. మరి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఊరికే పరీక్ష రాస్తే సరిపోతుందా, లేక ఇంకేమైనా దశలుంటాయా? అస్సలు కాదు. ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. చాలా దశలుంటాయి. కేవలం పుస్తక పరిజ్ఞానం చూసేది కాదు. మొదటిది యూపీఎస్సీ నిర్వహించే రాత పరీక్ష. ఇది చాలా కఠినంగా ఉంటుంది. యూపీఎస్సీనే కండక్ట్ చేస్తుందా? అవును, యూపీఎస్సీనే. ఇందులో 2 పేపర్లుంటాయి. గణితానికి 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ టెస్ట్కి 600 మార్కులు. జనరల్ ఎబిలిటీ అంటే? అందులో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ 2 ఉంటాయి. మొత్తం కలిపి 900 మార్కులు రాత పరీక్షకి. 900 మార్కుల పరీక్ష? అవును. ఇందులో క్వాలిఫై అయిన వాళ్లకి అప్పుడు అసలైన పరీక్ష మొదలవుతుంది. అదే ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్. ఓ, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ. దాని గురించి చాలా విన్నాను. అవును, ఇది 5 రోజుల పాటు జరిగే ప్రక్రియ. దీనికి కూడా 900 మార్కులు కేటాయించారు. 5 రోజులా? ఏం చేస్తారక్కడ? అక్కడ అంటే వాళ్ల వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా పరీక్షిస్తారు. సైకాలజీ టెస్టులుంటాయి, గ్రూప్ డిస్కషన్లు, గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజులు, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చూసే టాస్కులు, ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఒత్తిడిలో ఎలా పనిచేస్తారు, టీంలో ఎలా ఉంటారు, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ గమనిస్తారు. అంటే అకాడమిక్స్తో పాటు పర్సనాలిటీ కూడా చాలా ముఖ్యం. చాలా అంటే చాలా ముఖ్యం. ఆ తర్వాత మెడికల్ టెస్ట్లుంటాయి. అవి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రాత పరీక్ష మార్కులు, ఎస్ఎస్బీ మార్కులు రెండింటినీ కలిపి తయారుచేస్తారు. ఓకే. పూణే దగ్గర ఖడక్వాజ్లాలో ట్రైనింగ్ అద్భుతంగా ఉంటుందని అంటారు. ఆ శిక్షణ సమయంలో తర్వాతొచ్చే బెనిఫిట్స్, జీతం వాటి గురించి కొంచెం చెప్పండి. అవును, ఖడక్వాజ్లా క్యాంపస్ చాలా పెద్దది, చాలా బాగుంటుంది. అక్కడ 3 ఏళ్లపాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే అకాడమిక్ చదువుతో పాటు చాలా కఠినమైన ఫిజికల్, మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. బీఎస్సీ లేదా బీఏ డిగ్రీ కూడా వస్తుంది. కొన్ని స్ట్రీమ్స్లో బీటెక్ కూడా. ట్రైనింగ్ టైంలో ఏమైనా స్టైపెండ్ ఇస్తారా? ఇస్తారు. శిక్షణ సమయంలోనే నెలకు సుమారు 56,000 రూపాయల స్టైపెండ్ వస్తుంది. ఓ, ట్రైనింగ్లోనే అంతొస్తుందా? అవును. ఆ తరువాత శిక్షణ విజయవంతంగా పూర్తిచేసి సంబంధిత అకాడమీలో కూడా ట్రైనింగ్ అయ్యాక ఆఫీసర్గా కమిషన్ అవుతారు. అంటే లెఫ్టినెంట్ గానో, సబ్ లెఫ్టినెంట్ గానో, ఫ్లయింగ్ ఆఫీసర్ గానో
అప్పుడు స్టార్టింగ్ బేసిక్ పేనే సుమారు 56,100 రూపాయలుంటుంది. పే లెవెల్ 10 ప్రకారం. దానికి అలవెన్సులు అదనమంటారు కదా. అవును, చాలా అలవెన్స్లుంటాయి. ఉచిత వసతి, భోజనం, కుటుంబానికి కూడా మంచి వైద్య సదుపాయాలు, పెన్షన్ స్కీమ్, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం, సమాజంలో గౌరవం, ఒక ఛాలెంజింగ్ కెరియర్ ఇవన్నీ లభిస్తాయి. ఇంతకీ ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? ఆసక్తి ఉన్నవాడు ఎప్పుడు సిద్ధం కావాలి? ఈ పరీక్షని యూపీఎస్సీ సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తుంది. 2 సార్లా? అవును, ఒకటి సాధారణంగా ఏప్రిల్లో ఎన్డీఏ-ఐ, ఇంకొకటి సెప్టెంబర్లో ఎన్డీఏ-2. నోటిఫికేషన్లు కొన్ని నెలల ముందే వస్తాయి. కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే, అంటే 11వ తరగతి నుంచే ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం మంచిది. అవును, ఎందుకంటే సిలబస్ కూడా ఎక్కువే ఉంటుంది కదా. ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్, జీకే అన్నింటిపైనా పట్టు సాధించాలి. మొత్తానికి చూస్తే ఎన్డీఏలో చేరడం అనేది కేవలం ఒక ఉద్యోగం సంపాదించడం లాంటిది కాదు. అదొక జీవన విధానం, దేశసేవకి పూర్తిగా అంకితమవ్వడం. మీరు సరిగ్గా చెప్పారు. ఖచ్చితంగా అంతే. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఇంకొకటుంది. ఏమిటది? ఎన్డీఏ శిక్షణ ఒక వ్యక్తిని, అంటే కేవలం చదువులోనో యుద్ధ విద్యల్లోనో ఆరితేరినవాడిగా మాత్రమే కాదు, వాళ్లని శారీరకంగా, మానసికంగా, నైతికంగా అన్ని విధాలా ఒక ఉన్నతమైన పౌరుడిగా, ఒక నాయకుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ 3 ఏళ్ల కఠోర శిక్షణ తరువాత బయటకొచ్చే యువతీ యువకుల్లో ఆ పరివర్తన స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అది వేరు. నిజమే. అది కేవలం ఒక డిగ్రీ పట్టా ఇచ్చేది కాదు, జీవితంలో ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆ అనుభవం వాళ్ల జీవితాంతం ఉపయోగపడుతుంది. దాని గురించి ఆలోచించాలి.